మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ రిజల్ట్స్ కు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించుకోవచ్చని హైకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇక ఎన్నికల అధికారి నిర్ణయమే ఫైనల్ అని జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్ చెప్పండి, కోర్టు తీర్పు అప్డేట్స్ ఏంటి? గీతాంజలి, మార్చి 29న జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన ఎలక్షన్ సంబంధించి సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా సిటీ సివిల్ కోర్టులో ఓ కళ్యాణ్ అనేటువంటి నటుడు వేసిన పిటిషన్ పై ఇప్పటివరకు విచారణ కొనసాగుతూ వచ్చింది. ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కానీ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియను కానీ నిలిపివేయాలి, కేవలం ఎన్నికలు మాత్రమే నిర్వహించుకోవచ్చు అంటూ సిటీ సివిల్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్స్ ముగిశాయి. మొత్తం ఇటు సినీ పరిశ్రమలు కావచ్చు, అలాగే ప్రేక్షకుల మధ్య కావచ్చు, చాలా ఉత్కంఠగా ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంపై మొత్తానికి తుది ఉత్కంఠ మాత్రం వీడిందని చెప్పాలి. కొద్దిసేపటి క్రితమే సిటీ సివిల్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. విచారణ ముగిసినటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అలాగే ఫలితాలకు సంబంధించిన ప్రక్రియపై నిర్ణయం తీసుకోవడానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎన్నికల అధికారిగా ఉన్నారో ఎన్నికల అధికారికి పూర్తి నిర్ణయాన్ని వదిలేస్తున్నాం అనేది కోర్టు చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇప్పటికే దాదాపు నటుడిగా అలాగే ఒక అడ్వకేట్ గా దాంతో పాటుగా రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తిగా నిర్ణయం వదిలేసింది. కాబట్టి మొత్తానికి ఈ రోజు దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించి దాని తర్వాత రిజల్ట్స్ ఇస్తారా లేదంటే రేపు అని నిర్ణయం తీసుకుంటారా? నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారా అనేది మాత్రం సినీ పరిశ్రమలో భాగంగా ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి పైనే వదిలేశారు. ఎట్టకేలకు దీనికి సంబంధించి ఉత్కంఠ మాత్రం వీడింది. సాధారణ ఎన్నికలను తలదన్నే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సాధారణ ఎన్నికల రీతిలో జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ రేపుతోంది. సినీ పరిశ్రమలో ఇటు రాజేంద్ర ప్రసాద్ సంబంధించిన ప్యానెల్ గెలుస్తుందా లేదంటే జయసుధకు సంబంధించినటువంటి ప్యానెల్ గెలుస్తున్న దానిపైన ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తే సుమారు 45 నిమిషాల నుంచి గంటన్నర వ్యవధిలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మొత్తం కూడా గంట నుంచి గంటన్నర వ్యవధిలో లేదంటే 2 గంటల వ్యవధిలో దీనికి సంబంధించి ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 గంటల వ్యవధికి సంబంధించి ఈ రోజు సాయంత్రం ఈ కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన నిర్ణయం ఎన్నికల అధికారి తీసుకుంటారా లేదంటే రేపు తీసుకుంటారా అనేది చూడాల్సింది. నిర్ణయం మాత్రం మొత్తానికి ఎన్నికల అధికారికే కోర్టు వదిలేసింది. గీతాంజలి, అయితే కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఎటువంటి స్పందన వ్యక్తమవుతోంది? అంటే గతంలో ఎప్పుడు కూడా సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి 2 ఏళ్ల పాటు దీనికి సంబంధించి పదవి బాధ్యతలు ఉంటాయి. మా మూవీ ఆర్టిస్ట్ సంబంధించిన అధ్యక్ష పదవికి ఎప్పుడు కూడా వాళ్ళకు సంబంధించి యునానమిస్ గా దాదాపు ఏకగ్రీవకంగానే ఈ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం లేదంటే సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు దాదాపు నిర్ణయం తీసుకొని ఒక వ్యక్తిని నిర్ణయించుకొని తను నిలబెట్టి మొత్తానికి అధ్యక్ష పదవి హోదాకి నిర్ణయిస్తారు. కానీ దానికి భిన్నంగా 2 వర్గాలుగా 3 వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ ఊహించని రీతిలో సినీ పరిశ్రమ మొత్తం కూడా రాజకీయ కోణాలను దులిపింది. దాంట్లో సామాజిక కోణాలు కావచ్చు లేదంటే రాజకీయ కోణాలు కావచ్చు పార్టీల రంగులు కావచ్చు అన్ని దాంట్లో కనిపించాయి. దాదాపు ఉన్నటువంటి వ్యక్తులు కానీ బడా సినీ పరిశ్రమలో బడా వ్యక్తులుగా ఉన్నటువంటి షాడోస్ దీనిపైన స్పష్టంగా కనిపించాయి. సో మొత్తానికి ఈ వ్యవహారంపై ఇటు జనాలు కావచ్చు అట్లాగే దీనికి సంబంధించి సినీ ఇండస్ట్రీ కావచ్చు చాలా ఉత్కంఠగా చూసినటువంటి ఫలితాలకు సంబంధించిన అంశం కాబట్టి కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగానే చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 3 సార్లు దీనికి సంబంధించి జడ్జిమెంట్ సంబంధించిన వ్యవహారంలో కోర్టు ఇటు వాయిదా వేస్తూ వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి అసలు నిజంగానే జడ్జిమెంట్ సంబంధించి కోర్టు ఏదైనా నిర్ణయం చెప్తుందా లేదంటే ఏదైనా భిన్నమైనటువంటి వాదనలు ఏమైనా వస్తాయన్నటువంటి కోణంలో ఎదుర్కొన్న నేపథ్యంలో మొత్తానికి లైన్ క్లియర్ అయితే చేసింది. ఎన్నికలు నిర్వహించిన తర్వాత విచారణ కొనసాగుతున్న సమయంలో కౌంటింగ్ కానీ ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ కానీ ఏది కొనసాగించడానికి వీల్లేదన్నటువంటి ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో అవి పూర్తి స్థాయిలో తూచా తప్పకుండా ఇండస్ట్రీ ఫాలో అయింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారికి నిర్ణయం వదిలేశారు. కాబట్టి ఎన్నికల అధికారి దీనిపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే దీనికి టైం షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఈ రోజు కౌంటింగ్ చేస్తారా రేపు కౌంటింగ్ చేస్తారా అని చూడాలి. మొత్తానికి ఏ ప్యానల్ గెలుస్తుంది, ఏ ప్యానల్ పై చేయి సాధిస్తుంది, ఏ ప్యానల్ వెనుకడుగు పడుతుంది అనేది చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. ఎందుకంటే దీనికి నిలబడ్డటువంటి అధ్యక్ష హోదాకు నిలబడ్డటువంటి రాజేంద్ర ప్రసాద్ జయసుధ కంటే కూడా దీనికి షాడోస్ గా వివరించిన వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఎంత బలం ఉంది అనేది ఈ ఓట్ బ్యాంకు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద అది పరిస్థితి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రిజల్ట్స్ కు లైన్ క్లియర్ అయింది. ఫలితాలు ప్రకటించుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. ఓ కళ్యాణ్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. మొత్తం మీద ఎన్నికల అధికారి నిర్ణయమే ఫైనల్ అని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.